ఈ రోజు అనగా 14వ తేదీ 4/2025 తేదీన భారతరత్న ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ్ శేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల నాలాగు కూడళ్ల వద్ద ఇక అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాధికారణ సాధనకై దళితులందరూ కూడా ఏకమవ్వాలని, మరి ముఖ్యంగా యువకులు రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో ఉంటేనే రాజ్యాధికారం సాధించగలమన్నారు. అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు గాని భావితరాల భవిష్యత్తు గాని మారాలంటే చదివే మార్గమని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను చదివించే ప్రయోజకులను చేయాలని, చదువును నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లూరి శ్రీను, బీజేపీ నాగరాజు, కడప జిల్లా యూత్ అధ్యక్షులు జె దినేష్, జమ్మలమడుగు తాలూకా యూత్ అధ్యక్షులు జె దీపక్, రాజు సహదేవుడు, రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు. జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎర్రగుంట్ల నాగోడ్ల కూడలినందు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీలమందరము కలిసి, దళితులమందరము కలిసి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది. సోదరులారా, అంబేద్కర్ గారు ఒక్కటే కోరినారు, ఎప్పుడైతే దళితులు రాజ్యాధికారం రావాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి రాజ్యాధికారం రావాలంటే రాజకీయాలలో ఉన్నారా సోదరులారా? రాజకీయాలలో ఉంటేనే తప్ప రాజ్యాధికారం రాదు. ఇండివిజువల్గా కుల సంఘాలు పెట్టుకున్నంత మాత్రాన దళితులకు రాజ్యాధికారం రాదు. దళితులకు రాజ్యాధికారం రావాలంటే రాజకీయంగా ఎదగాల. రాజకీయంగా ఎదగాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ఏకంగా నడవాలా. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది. సోదరులారా, అట్టడుగు వర్గాలలో పుట్టి ప్రపంచ మేధావిగా ఎదిగినాడంటే సోదరులారా ఆలోచించండి, తన చదువు వల్లనే. కాబట్టి మనమందరము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సోదరులారా ఆలోచించండి, మనం ఎంత పేదరికంగా ఉన్నప్పటికీ మన పిల్లవాడిని మంచి చదువు చదివిస్తే ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్తే మన భవిష్యత్తు మారుతుందనే విషయాన్ని మనం అందరం గ్రహించాలా. అంబేద్కర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. కాబట్టి మనమందరం ఆలోచించి ఖచ్చితంగా మన పిల్లవాళ్ళను చదివించి మంచి ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లడమే కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీములు తెలియజేసుకుంటాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.